హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. సో ఈ వీడియోలో మనము వ్యాప్తి మరియు చతుర్థాంశ విచలనం, సో ఈ చాప్టర్ గురించి మనము మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మొదటగా వ్యాప్తి అంటే ఏమిటి, సో ఈ వ్యాప్తి చతుర్థాంశం విషయంలో ఎలా గణన చేయాలి అనే అంశంలో ఈ వీడియోలో మీకు నేను క్షుణ్ణంగా వివరించబోతున్నా. సో విస్తరణకు అధ్యయనం చేయడంలో అతి సులభమైనది, సునాశనమైనది ఈ పద్ధతి వ్యాప్తి. సో ఇచ్చిన పౌనపుణ్యంలో ఏదైతే ఎక్కువ ఉంటుందో, ఎక్కువ ఉన్న దానికి మరియు ఏదైతే తక్కువ ఉంటుందో దానికి మధ్యలో వ్యత్యాసాన్నే వ్యాప్తిగా నిర్వహించవచ్చు. ఈ వ్యాప్తిని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ వ్యాప్తిని మనము ఇంగ్లీష్లో రేంజ్ అనడం జరుగుతుంది. సో ఈ రేంజ్ని ఆర్తో సూచించడం జరుగుతుంది. రేంజ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఎల్ మైనస్ ఎస్ ఈ రెండు వేరియబుల్స్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే ఎల్ అంటే ఏంటిది, లార్జెస్ట్ వాల్యూ, ఎస్ మీన్స్ షార్టెస్ట్ వాల్యూ. సో ఈ విధంగా రేంజ్ని మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఈ సూత్రం ఆధారంగా మనము రేంజ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే రేంజ్ అంటే ఏంటిది, ద డిఫరెన్స్ బిట్వీన్ అంటే అత్యధిక పౌనపుణ్యం వాల్యూకు మరియు అత్యల్ప పౌనపుణ్యం వాల్యూకు ఉన్న మధ్య వ్యత్యాసాన్నే మనము వ్యాప్తి అంటాము. సో ఈ వ్యాప్తి గుణకం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ వ్యాప్తి గుణకాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, సో వ్యత్యాసము మరియు టోటల్ ఆఫ్ లార్జెస్ట్ వాల్యూ అండ్ స్మాలెస్ట్ వాల్యూ. సో ఇక్కడ ఈ ఫార్ములా ద్వారా మనము వ్యాప్తి గుణకం క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఫస్ట్ వ్యత్యాసం తీసుకొని తర్వాత లార్జెస్ట్ వాల్యూ మరియు షార్టెస్ట్ వాల్యూ క్లబ్ చేసి అగ్రిగేట్ వాల్యూ తీసుకొని దాని వ్యత్యాసము డివైడెడ్ బై టోటల్ అగ్రిగేట్ వాల్యూ తీసుకుంటే వ్యాప్తి గుణకము వస్తుంది. ఈ వ్యాప్తి గణన 3 సందర్భాలలో క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఏ విధంగానైతే మనము అంకమధ్యమం క్యాలిక్యులేట్ చేసాము, మధ్యగతం క్యాలిక్యులేట్ చేసాము, బహుళకము క్యాలిక్యులేట్ చేసాము, అదే వ్యక్తిగత శ్రేణులు, విచ్ఛిన్న శ్రేణులు మరియు అవిచ్ఛిన్న శ్రేణులు, ఈ 3 సందర్భాలలో కూడా ఈ రేంజ్ని కూడా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో మొట్టగా మనం వ్యక్తిగత శ్రేణులు చూసినట్టయితే ఇక్కడ వ్యక్తిగత శ్రేణులు ఉంది. సో వ్యక్తిగత శ్రేణులు అంటే మనకు ఏదైనా ఒక దత్తాంశం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఓన్లీ ఎక్స్ ఇవ్వడం మాత్రమే జరిగింది. సో ఇక్కడ ఎక్స్ అంటే ఏంటిది, ఫ్యాక్టరీ ఏ. సో ఫ్యాక్టరీ ఏ అని అర్థం. సో ఈ ఫ్యాక్టరీ ఏ వ్యాప్తి మనం కనుక్కోవాలంటే ఎలా, ఈ ఫ్యాక్టరీలో ఉన్న మొత్తం వేరియబుల్స్ని తీసుకొని అందులో హైయెస్ట్ వేరియబుల్ ఏముంది, లోయెస్ట్ వేరియబుల్ ఏముంది అనేది చూడాలి. సో ఇక్కడ ఏకు తీసుకున్నది అనుకో, ఏకు తీసుకున్నట్టయితే మనము, సో ఇక్కడ మీకు ఇక్కడ ప్రాబ్లం కూడా చెప్తాను నేను. సో ఇదే ప్రాబ్లం ఇక్కడ చెప్తా. ఈ 2 ఫ్యాక్టరీలకు మధ్య వ్యాప్తి క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో వ్యాప్తి ఈజ్ ఈక్వల్ టు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, వ్యాప్తి ఆర్ ఈజ్ ఈక్వల్ టు లార్జెస్ట్ వాల్యూ మైనస్ షార్టెస్ట్ వాల్యూ. సో ఇందులో లార్జెస్ట్ వాల్యూ ఏది, షార్టెస్ట్ వాల్యూ ఏది. సో ఫస్ట్ ఇది ఫ్యాక్టరీ ఏ ఫ్యాక్టరీ వ్యాప్తి, తర్వాత బి ఫ్యాక్టరీ వ్యాప్తి. సో ఇక్కడ హైయెస్ట్ ఏముంది మనకి, ఇక్కడ హైయెస్ట్ వచ్చేసి ఏలో 25 ఉంది. అదేవిధంగా లీస్ట్ వన్ ఏముంది, 2 ఉంది. సో దీన్ని మనం ఎల్గా పరిగణించాలి, దీన్ని మనం ఎస్గా పరిగణిస్తాము. సో 25 మైనస్ 2 ఇజ్ ఈక్వల్ టు రేంజ్ 23 అని చెప్పవచ్చు. సో అదేవిధంగా ఫ్యాక్టరీ బీకి ఏ విధంగా చెప్పాలి, సో ఫ్యాక్టరీ బీకి చూసినట్టయితే మనము ఇక్కడ హైయెస్ట్ వాల్యూ వచ్చేసి 30 ఉంది. రేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 30 మైనస్ ఇక్కడ హైయెస్ట్ వాల్యూ 30 ఉంది, లీస్ట్ వాల్యూ ఏముంది, 5 ఉంది, 5. సో 25. ఈ విధంగా రేంజ్ అనేది ఈ 2 ఫ్యాక్టరీలకు క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రాబ్లంలో చూసినట్టయితే మనము వ్యక్తిగత శ్రేణులలో 2 ఫ్యాక్టరీలకు సంబంధించింది ఇచ్చింది. ఇక్కడ 25 2, ఇక్కడ 25 2 23 వచ్చింది. ఇక్కడ 30 + 5 వ్యాప్తి ఎంత వచ్చింది, మనకు 25 వచ్చింది. మరి వ్యాప్తి గుణకం కూడా కావాలనుకుంటే మనం ఏ విధంగా చేయొచ్చు, వ్యాప్తి గుణకానికి ఫార్ములా ఏంటిది, సో ఇక్కడ వ్యాప్తి గుణకం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, సో వ్యాప్తి గుణకం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, వ్యాప్తి గుణకం ఫార్ములా ఏంటిది, ఎల్ మైనస్ ఎస్ డివైడెడ్ బై ఎల్ ప్లస్ ఎస్. అంటే ఇక్కడ ఏ చేస్తాను ఫస్ట్ ఏ ఫ్యాక్టరీకి. సో ఏ ఫ్యాక్టరీ ఎల్ మైనస్ ఎస్ ఎంత ఉంది,
ఆల్రెడీ ఇక్కడ చేసినాము. 25 మైనస్ 2 డివైడెడ్ బై 25 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 23 డివైడెడ్ బై 27. సో దీనికి మనము డివైడెడ్ బై చేసినట్టయితే 23/7. సో ఎంత? 23/7, 23 డివైడెడ్ బై 27. వ్యాప్తి గుణకం అనేది 0.85 అని చెప్పవచ్చు. సో ఈ విధంగా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మనము బికి కూడా వ్యాప్తి గుణకం క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే, సో వ్యాప్తి గుణకము ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎస్ డివైడెడ్ బై ఎల్ ప్లస్ ఎస్. సో ఇది ఎలా ఇక్కడ ఆల్రెడీ 30 మైనస్ 5, 30 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 25 డివైడెడ్ బై 35 ఈజ్ ఈక్వల్ టు 25 డివైడెడ్ బై 35 చేస్తే మనకు 0.71. సో ఈ విధంగా వ్యాప్తి గుణకం క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో ఇక్కడ వ్యాప్తి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? లార్జెస్ట్ వాల్యూలోకి వెళ్ళి స్మాలెస్ట్ వాల్యూ తీసేస్తే మనకు వ్యాప్తి వస్తుంది. వ్యాప్తి గుణకం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? లార్జెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ డివైడెడ్ బై లార్జెస్ట్ వాల్యూ ప్లస్ స్మాలెస్ట్ వాల్యూ. సో ఈ ఫార్ములా ప్రకారం చేసుకుంటా పోతే మనకు వ్యాప్తి గుణకము రావడం జరుగుతుంది. సో ఇది ఏంటిది? ఇది ఫస్ట్ వన్, వ్యక్తిగత శ్రేణులు. ఇది ఫస్ట్ మెథడ్. ఏంటిది? వ్యక్తిగత శ్రేణులు. మరి అదేవిధంగా విచ్ఛిన్న శ్రేణులు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? సో విచ్ఛిన్న శ్రేణులలో ఏదైతే ఆదాయాలు ఉన్నాయో, ఇక్కడ విచ్ఛిన్న శ్రేణులలో రెండుకి సంబంధించిన డేటా ఇవ్వడం జరుగుతుంది. ఆదాయాలు ఉంటాయి, నంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. సో ఇక్కడ మనం ఆదాయాలకు మాత్రమే వ్యాప్తి అనేది క్యాలిక్యులేట్ చేయాలి, పర్సన్స్ కాదు. అంటే వారి ఆదాయంలో హైయెస్ట్ ఆదాయం ఏముంది, లీస్ట్ ఆదాయం ఏముంది. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకేముంది? ఇక్కడ హైయెస్ట్ ఆదాయము సేమ్. ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది. 400 మంది డాక్టర్లకు సంబంధించిన దత్తాంశాన్ని బట్టి వ్యాప్తిని, దాని గుణకాన్ని గణన చేయండి. సో ఫస్ట్ ఏంటిది? మనకు వ్యాప్తి కావాలి. వ్యాప్తి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎస్. సో ఇక్కడ ఏంటిది? ఎల్ లార్జెస్ట్ ఆదాయం ఎవరికి ఉంది ఇక్కడ? సో లార్జెస్ట్ ఆదాయము 200, 400, 600, 800 అంటే 1600 లార్జెస్ట్ ఆదాయము. సో ఇక్కడ 1600 మైనస్ 200. సో ఇక్కడ మనకు ఎంత అవుతుంది? 200. సో దీన్ని వ్యాప్తి ఎంత అని చెప్పవచ్చు మనము? 1400. వ్యత్యాసం అనేది 1400 అని చెప్పుకోవచ్చు. మరి వ్యాప్తి గుణకం ఎలా చేయాలి? వ్యాప్తి గుణకం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఎల్ మైనస్ ఎస్ డివైడెడ్ బై ఎల్ ప్లస్ ఎస్. సో ఉన్న వాల్యూ అంటే 1600 మైనస్ 200 డివైడెడ్ బై 1600 ప్లస్ 200. సో ఇది ఈజ్ ఈక్వల్ చేసినట్టయితే మనకు 1400 డివైడెడ్ బై 1800. సో రైట్. సో ఇక్కడ ఏంటిది? 1400 డివైడెడ్ బై 1800. వ్యాప్తి మనకు 0.7గా చెప్పుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు 0.7గా మనము చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీరు టెక్స్ట్ బుక్స్లో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే, ఇక్కడ కంటిన్యూషన్లో మీరు టెక్స్ట్ బుక్స్లో అబ్జర్వ్ చేసినట్టయితే, సో ఇదే ఎగ్జాంపుల్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏముంది? ఇక్కడ వ్యాప్తి ఎల్ మైనస్ ఎస్ అంటే 1600 అండ్ షార్టెస్ట్ వాల్యూ 200. సో దాని వ్యాప్తి వచ్చేసి 1400 రాయడం జరిగింది. సో వ్యాప్తి గుణకం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసిన. సో 0.07 అనేది జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటిది? అవిచ్ఛిన్న శ్రేణులు. సో అవిచ్ఛిన్న శ్రేణులలో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనము? జనరల్గా అవిచ్ఛిన్న శ్రేణులు క్యాలిక్యులేట్ చేసే ముందు మనము కొన్ని చర్యలు తీసుకోవాలి. సో ఇక్కడ అత్యధిక విలువ గల తరగతి ఎగువది అంటాము,
అత్యల్ప విలువ గల తరగతిని దిగువదిగా తీసుకోవడం జరుగుతుంది. అంటే అత్యధికం అంటే ఏంటిది, ఇక్కడ 70 ఉంది. అత్యల్పం అంటే దిగువ తరగతి 10 ఉంది. సో ఈ విధంగా ఫస్ట్ మనం అత్యధిక విలువ గల తరగతి ఎగువ, అత్యల్ప విలువ గల తరగతిని దిగువ తరగతి అనడం జరుగుతుంది. సో ఇక్కడ దాని తర్వాత ఏం చేయాలి మరి, అత్యధిక విలువల తరగతిని నుండి అత్యల్ప విలువ గల తరగతిని తీసేయాలి. అంటే హైయెస్ట్ నుంచి తీసేయాలి. సేమ్ ఇదే ఇంతకుముందు లాగానే, కాకపోతే ఇక్కడ దత్తాంశము దాని ప్రజెంటేషను ఇంకో రకంగా ఉంటుంది. సో వ్యక్తిగత శ్రేణులలో ఎలాగ ఉంటుంది, ఒకటే డేటా ఉంటుంది. విచ్ఛిన్న శ్రేణులలో ఎలా ఉంటుంది, రెండింటికి సంబంధించిన డేటా ఉంటుంది. సో ఇక్కడ అవిచ్ఛిన్న శ్రేణులలో క్లాస్ ఇంటర్వెల్స్ గ్రూప్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం కనుక తీసుకున్నట్టయితే మనము ఇదే ప్రాబ్లమ్ని మీకు ఇక్కడ చతుర్థాంశ విశలనము. సో ఈ ప్రాబ్లం మనకి ఇచ్చింది. ఉదాహరణకు గణాంక శాస్త్రంలో వాణిజ్య శాస్త్ర విద్యార్థులు పొందిన మార్కులు. సో విద్యార్థుల సంఖ్య ఉంది, వాళ్ళ హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయి, లోయెస్ట్ మార్క్స్ ఉన్నాయి. అంటే మార్క్స్లో ఉన్న వ్యత్యాసాన్ని మనము క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఎలా చేయాలి ఆన్సర్, ఫస్ట్ ఏంటిది మనకు రేంజ్ కావాలి. సో రేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎస్. సో ఎల్ ఎలా తీసుకుంటాం, ఎస్ ఎలా తీసుకుంటాం, తరగతిలో ఈ క్లాస్ ఇంటర్వెల్లో హైయెస్ట్ ఉన్నది ఎల్, ఈ క్లాస్ ఇంటర్వెల్లో లోయెస్ట్ ఉన్నది ఎస్గా పరిగణించాలి. అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 70, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 10గా తీసుకోవాలి, ఎందుకంటే లీస్ట్ అదే కదా. సో ఇక్కడ ఏంటి మనము, సో 70 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 60 వ్యత్యాసం, అంటే డిఫరెన్స్ హైయెస్ట్ మార్క్స్కి లీస్ట్ మార్క్స్కి డిఫరెన్స్ ఎంత ఉంది, 60. సో దాని తర్వాత వ్యాప్తి గుణకము. సో వ్యాప్తి కోఫిషియంట్ ఆఫ్ రేంజ్ కోఫిషియంట్. సో దాన్ని వ్యాప్తి గుణకం అంటాము. వ్యాప్తి గుణకము ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎస్. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది వాల్యూ, ఎల్ మైనస్ ఎస్ ఆల్రెడీ మనం చేసినాం. 70 10 డివైడెడ్ బై 70 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 60 డివైడెడ్ బై 80. సో దీనికి 60 డివైడెడ్ బై 80 అంటే మనకు 0.75 అనేది ఈ రేంజ్ కోఫిషియంట్ అని చెప్పుకోవచ్చు. సో ఇదే మెటీరియల్లో మనం చూసినట్టయితే ఇక్కడ కూడా మీకు ఇక్కడ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏముంది, ఇక్కడ అవిచ్ఛిన్న శ్రేణులలో సో ఫస్ట్ ఎల్ వచ్చేసి 70 తీసుకోవడం జరిగింది, ఎస్ వచ్చేసి 10 తీసుకోవడం జరిగింది. సో హైయెస్ట్ వాల్యూ అత్యధిక మార్కులు గల తరగతి ఇది 60 to 70 అంటే 70ని లార్జెస్ట్. అత్యల్ప గల మార్కులు అంటే ఈ 10 to 20 గ్రూపు, ఈ 10 to 20 గ్రూప్లో మనం 10 అనేది లీస్ట్. సో ఈ విధంగా మనము క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ఈ క్రింది విభజనం నుంచి ఏమడుగుతుండు, మధ్య విలువలను గ్రహించి వ్యాప్తిని, అంటే మిడ్ వాల్యూస్ బేస్ చేసుకొని మనము వ్యాప్తిని క్యాలిక్యులేట్ చేయమంటుండు. సో ఈ ప్రాబ్లం ఎలా ఉంటుంది అంటే మీకు చూపిస్తా. మధ్య విలువలు ఎలా క్యాలిక్యులేట్ చేసాం మనము, ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ మనం దీన్ని చూద్దాం. సో ఇక్కడ మనము ఎక్స్ వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ ఎక్స్ 16 to 20, ఓకే. నెక్స్ట్ 20 to 24, నెక్స్ట్ 24 to 28, నెక్స్ట్ 28 to 32, 32 to 36 అండ్ 36 to 40. సో ఇది ఎక్స్ వాల్యూ. మన ఫ్రీక్వెన్సీ ఏంటిది, 1, 13, 29, 25, 19, 3. సో మనము ఇక్కడ అడిగిన క్వశ్చన్కి మధ్య విలువలను గ్రహించి వ్యాప్తిని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మధ్య విలువలను గ్రహించాలంటే మిడ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. సో మిడ్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మిడ్ వాల్యూ మనము
సో మిడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మీకు ప్రీవియస్ నేను అంకమధ్యమం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చెప్పడం జరిగింది. సో ఈ లోయర్ వాల్యూ ప్లస్ అప్పర్ వాల్యూ బై 2 చేసుకోవాలి. అంటే ఇక్కడ L1 అండ్ ఇక్కడ L2. సో బై 2 చేస్తే మనకు మిడ్ వాల్యూ వస్తుంది. సో మనకి ఇక్కడ లోయర్ వాల్యూ ఏంటిది, ఇక్కడ 16 ప్లస్ 20 బై 2 ఎంత 36 బై 2 అంటే మన మిడ్ వాల్యూ వచ్చేసి 18. అదేవిధంగా ఇక్కడ ఏంటిది మన మిడ్ వాల్యూ 18. దాని తర్వాత 20 ప్లస్ 24 బై 2. సో 20 ప్లస్ 24 అంటే ఇక్కడ 20 ప్లస్ 24 బై 2 అంటే 22. ఓకే, నెక్స్ట్ ఏముంది 24 ప్లస్ 28 బై 2 అంటే 32, 52 బై 26 అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ డిఫరెన్స్ ఎంత, ప్రతి వేరియబుల్కు మనకు ఎంత, ఇక్కడ 4 ఇక్కడ 4 అంటే 22, 26, 30, 34 అండ్ 38. సో ఈ మిడ్ వాల్యూస్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకు మిడ్ వాల్యూస్ తెలిసిన తర్వాత ఇందులో హైయెస్ట్ ఎంత ఉంది, ఇది మనకు L, ఇది మనకు S. సో మన ఫార్ములా ఏంటిది, రేంజ్ ఈజ్ ఈక్వల్ టు L మైనస్ S ఈజ్ ఈక్వల్ టు 38 మైనస్ 18 అంటే ఇక్కడ 20 అనేది రేంజ్ అని అర్థం. మరి కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అంటే వ్యాప్తి గుణకం ఎలా, ఇది వ్యాప్తి. మరి వ్యాప్తి గుణకం ఎలా, వ్యాప్తి గుణకం ఈజ్ ఈక్వల్ టు L మైనస్ S డివైడెడ్ బై L ప్లస్ S. సో ఇక్కడ ఏంటి 38 మైనస్ 18 డివైడెడ్ బై 38 ప్లస్ 18 అంటే ఎంత, ఇక్కడ 20 డివైడెడ్ బై 56. సో 46, 56. సో 20 డివైడెడ్ బై 56 చేసినట్టయితే 0.35. సో ఈ విధంగా మనము రేంజ్ని క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో ఇక్కడ మీరు ఆన్సర్ చూసినట్టయితే, ఇక్కడ ఆన్సర్ కూడా చూసినట్టయితే ఇక్కడ మనకేముంది, ఇక్కడ ఇదే కదా మనకు ఇచ్చిన క్వశ్చన్. మధ్య విలువలు సి 10 to 20 ఇచ్చిండు, మధ్య విలువ క్యాలిక్యులేట్ చేసినాము. ఇక్కడ మధ్య విలువ మనకు L వచ్చేసి 38, S వచ్చేసి 18. సో రెండింటికి మధ్య వ్యాప్తి వచ్చేసి 20, వ్యాప్తి గుణకం వచ్చేసి 357. సో ఈ విధంగా మనము వ్యాప్తి గుణకాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో అదేవిధంగా మరి వ్యాప్తి సుగుణాలు పరిమితులు మనం థియరిటికల్గా ఉన్నాయి, అవి చదువుకోవచ్చు. అన్నిటికంటే ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ ఏంటంటే అంతర్చతుర్థాంశాల వ్యాప్తి అంటే ఇంటర్ క్వార్టరల్ రేంజ్. సో క్వార్టరల్ రేంజ్, ఇంటర్ క్వార్టరల్ రేంజ్. సో అంటే ఏమిటి అంటే ఇక్కడ రెండు అత్యంత విలువల్ని గ్రహించే వ్యాప్తిని అపరిష్కృతమైన విస్తరణం సమానంగా పరిగణిస్తారు. సో వ్యాప్తి కొన్ని పరిమితులను అధిగమించడానికి అంతర్చతుర్థాంశాల వ్యాప్తి అనే మరో పద్ధతిని అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇది ఒక మాటలో చెప్పాలంటే పౌనపుణ్య విభజనలో ఎగువ దిగువ చతుర్థాంశాలను పరమ వ్యత్యాసాన్ని అంతర్చతుర్థాంశ వ్యాప్తిగా నిర్వచించవచ్చు. మనం ఇప్పుడు 3 రకాల లెక్కలు చేసినాం. 3 రకాలలో ఎక్కడా కూడా పౌనపుణ్యాన్ని అంటే దాన్ని ఏమంటారు, ఫ్రీక్వెన్సీని తీసుకోవడం జరగలేదు. సో ఇక్కడ ఎప్పుడైతే మనము సింపుల్గా చెప్పడానికి ఫ్రీక్వెన్సీ ఆధారంగా ఈ చతుర్థాంశ విచలనము క్యాలిక్యులేట్ చేస్తామో దాన్ని ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అని అంటాము. సో ఇక్కడ కూడా 3 రకాలుగా చేయవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, సో ఇక్కడ మనము Q3 మైనస్ Q1 రేంజ్ని అంతర్చతుర్థాంశ వ్యాప్తిని Q3 మైనస్ Q1గా చూపిస్తాము. దాని గుణకాన్ని కూడా మళ్ళీ చతుర్థాంశ విచలనము ఎలా చేస్తామంటే
ఇది వ్యాప్తి, చతుర్థాంశ విచలనం వ్యాప్తి అంటే Q3 మైనస్ Q1. సో చతుర్థాంశ విచలనం అర్థం ఏంటిది మరి? సో వ్యాప్తి అంతర్చతుర్థాంశ వ్యాప్తుల పరిమితులు అధిగమించడానికి మరో విస్తరణ పద్ధతి ఉంది. సో దాన్నే మనం చతుర్థాంశ విచలనం అంటాము. దీన్ని క్వార్టర్లీ డీవియేషన్ అంటాము. సో ఈ క్వార్టర్లీ డీవియేషన్లో చతుర్థాంశ విచలనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఫస్ట్ మనము ఏదైతే అంతర్చతుర్థాంశ విచలనం వ్యాప్తిని క్యాలిక్యులేట్ చేసామో దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే మనకు చతుర్థాంశ విచలనం రావడం జరుగుతుంది. సో ఈ చతుర్థాంశ విచలన గుణకం కూడా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే Q3 మైనస్ Q1 డివైడెడ్ బై Q3 ప్లస్ Q1. సో ఈ విధంగా చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమిటి, మనం ఫ్రీక్వెన్సీని మళ్ళీ Q3 Q1 క్యాలిక్యులేట్ చేయడం ఇంపార్టెంట్. సో ఇక్కడ చతుర్థాంశ విచలన గణన ఏ విధంగా చేస్తాము? సో ఫస్ట్ ఉన్న విలువలని ఎప్పుడైనా కూడా ఆరోహణ క్రమం లేదా అవరోహణ క్రమంలో అమర్చాలి. సో మనకు ఏదైనా డేటా ఉన్నదనుకో దాన్ని మనము ఆర్డర్లో పెట్టాలి. ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చాలి. దాని తర్వాత Q3 క్యాలిక్యులేట్ చేయాలి. అంటే తృతీయ చతుర్థాంశ విచలనం క్యాలిక్యులేట్ చేయదలుచుకున్నప్పుడు ఫార్ములా ఏంటిదంటే Q3 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ n+1 డివైడెడ్ బై 4 అంశాన్ని Q3 అంటాము. మరి క్వార్టర్లీ 1 అంటే ప్రథమ చతుర్థాంశ విచలనం క్యాలిక్యులేట్ చేయాలంటే Q1 ఈజ్ ఈక్వల్ టు n1+4 పరిమాణము. సో ఇక్కడ ఎన్ని అంటే ఏంటిది మరి మొత్తాల సంఖ్య. సో Q3 వచ్చేసి Q3 Q1 అనేది క్వార్టర్లీ డీవియేషన్ అండ్ ప్రథమ చతుర్థాంశ డీవియేషన్ అని అనడం జరిగింది. సో మనం ఒక 2 ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఒక క్లారిటీగా రావడం జరుగుతుంది. సో ఇది ఎప్పుడు జనరల్గా మనకు ఇచ్చిన సమాచారం. ఇక్కడ ఇంకొక రకంగా విచ్ఛిన్న అవిచ్ఛిన్న శ్రేణులలో కూడా ఇది వ్యక్తిగత శ్రేణి, ఇది చేసేది వ్యక్తిగత శ్రేణిలో. మరి విచ్ఛిన్న అవిచ్ఛిన్న శ్రేణులలో ఎలా చేస్తాము అంటే క్వార్టర్లీ 3 వచ్చేసి ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉంటుందో విచ్ఛిన్న అవిచ్ఛిన్న శ్రేణులలో ఎగువ దిగువ చతుర్థాంశాలను కనుక్కోవడానికి సంచిత పవనపుల్యాలను కనుక్కోవాలి. సో దాంతోపాటు విచ్ఛిన్న అవిచ్ఛిన్న శ్రేణులను తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ Q3 అనేది ఎలా చేస్తాము, 3 ఇంటూ n/4 4తో అంశంగా చెప్పుకోవచ్చు. తర్వాత Q1 ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, n డివైడెడ్ బై 4 అంశం పరిమాణంగా చెప్పుకోవచ్చు. సో ఇలా విలువలు అవిచ్ఛిన్న రూపంలో ఉంటాయి కాబట్టి Q3 ఖచ్చితమైన విలువను కనుక్కోవడానికి కింది సూత్రాన్ని కూడా ఫాలో అవుతాం. సో ఈ ఫార్ములా అనేది మనకు మీడియన్కు ఈక్వల్గా ఉండడం జరుగుతుంది. సో ఈ మీడియన్కు ప్లేస్లో n/2 అయితే ఎలా తీసుకుంటామో ఇక్కడ n/2 బదులు 3 ఇంటూ n/4 Q3కి క్యాలిక్యులేట్ చేయాలి. అదేవిధంగా Q1కి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు n/2 ప్లేస్లో n/4ని తీసుకోవడం జరుగుతుంది. సో అవిచ్ఛిన్న శ్రేణిలో ఖచ్చితమైన Q1 Q3ని కనుక్కోవడానికి. సో ఒకసారి మనం ఈ ప్రాబ్లం చూద్దాం. సో ఒక ట్రావెలింగ్ కంపెనీ ప్రతి బస్సులో ప్రయాణం చేసిన ప్రయాణికుల వివరాలు ఇవ్వడం జరిగింది. చతుర్థాంశ విచలనాన్ని గుణకాన్ని కనుక్కోండి. చతుర్థాంశ విచలనాన్ని కనుక్కోవాలి అంటే ఒక్కొక్క బస్సులో ప్రయాణికుడు 43, 52, ఓకే 37, ఒక బస్సులో 61. సో ఇచ్చిన డేటాని మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆరోహణ క్రమంలో లేదా అవరోహణ క్రమంలో అమర్చుకోవాలి. సో అమర్చుకున్న తర్వాత మనకు ఏమైంది, ఇక్కడ 36, 37, 41, 43 నుంచి 75 వరకు మనకు వచ్చింది. సో వచ్చిన దాన్ని Q3 కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకు ఐటమ్స్, n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 11 ఐటమ్స్ ఉన్నాయి. సో Q3 కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది n ఈజ్ ఈక్వల్ టు 11. సో Q3 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 11 ప్లస్ 1 డివైడెడ్ బై 4. సో ఇక్కడ చేసినట్టయితే 12 వస్తుంది. 4 3s మొత్తం 4 ఇక్కడ ఇది 12 ఇస్తుంది కాబట్టి 4 3s 3 ఇంటూ 3 అంటే 9వ అంశము. సో 9వ అంశం 9వ అంశం అంటే Q3 ఏంటిది, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9. సో దీన్ని మనము Q3గా చెప్పుకోవాలి. అదేవిధంగా Q1 ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, Q1 సింపుల్, ఈ 3 లేదు కాబట్టి 12 డివైడెడ్ బై 4 అంటే థర్డ్ అంశం. మూడవ అంశం ఏంటిది 41 అంటే దీన్ని Q1 అనుకుంటాము. ఇప్పుడు మన రేంజ్ ఏంటిది, Q3 మైనస్ Q1 చతుర్థాంశ విచలనము. సో రేంజ్ కావాలంటే డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు చతుర్థాంశ విచలనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఏదైతే మనకు Q3లో ఏదైతే వాల్యూ ఉందో 9వ అంశము అలాగే 3వది 41వ అంశము.
సో ఇక్కడ ఫార్ములా చతుర్థాంశాల విషయం క్యాలిక్యులేట్ చేయడానికి ఈ విధంగా ఫార్ములా ఉపయోగించడం జరిగింది. సో 69 9వ అంశంలో ఉన్నది 69, ఇక్కడ 69 మైనస్ 41 చేస్తే మనకు వచ్చింది 28/2, అంటే చతుర్థాంశాల విచలనం వచ్చేసి 14 అని చెప్పుకోవచ్చు. ఓకే, దానితో పాటు చతుర్థాంశ విచలన గుణకము. సో చతుర్థాంశ విచలన గుణకం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? Q3 మైనస్ Q1, Q3 ప్లస్ Q1. సో ఇక్కడ 69 మైనస్ 41 అండ్ 69 ప్లస్ 41 ఈజ్ ఈక్వల్ టు మనకు 28 డివైడెడ్ బై 110 వచ్చింది కాబట్టి 255 అనేది మనం చతుర్థాంశ విచలనంగా చెప్పుకోవచ్చు. సో దీన్ని మళ్ళీ మీకు క్లియర్గా చెప్పాలంటే వ్యక్తిగత శ్రేణులలో సో ఒక చతుర్థాంశ విచలనం ఎలా కనుక్కోవాలి, చతుర్థాంశ విచలన గుణకం ఎలా చేయాలనేది మీకు ఇప్పుడు నేను మళ్ళీ స్టెప్ బై స్టెప్ చేయబోతున్నాను. సో ఈ విధంగా చతుర్థాంశ విచలనం చేయాలి. పార్ట్ 2లో మళ్ళీ విచ్ఛిన్న సిరీస్, అవిచ్ఛిన్న శ్రేణులు మనం తెలుసుకుందాం.